సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద స్థలంలో పనిచేస్తున్న 4 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా మారడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాద ఘటన బయటకు రాకుండా యాజమాన్యం ప్రయత్నిస్తోందని గ్రామస్తులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కంపెనీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత వాతావరణంలో సమీప గ్రామస్తులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫార్మసీ కంపెనీని మూసివేసి సమీప గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సువెన్ కెమికల్ ఫ్యాక్టరీ అంటే కోహెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది నైట్ 2:10 ఇక్కడ రియాక్టర్ పేలి చాలా ఇబ్బందులు అస్తవ్యస్తంగా గురై ఆ విషవాయువు ఉన్నటువంటి మొత్తం బయటికి వచ్చి అతి ఘోరమైనటువంటి మంచు లెక్క కమ్ముకొచ్చేసి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కొన్ని జరిగినాయి సంఘటన జరిగి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయారు అన్నట్టు. 6గురుకు బయటికి తీసుకెళ్లారు. ఆ 6గురు ఏ విధంగా ప్రమాదంలో ఉన్నారు అనేది కూడా ఇంతవరకు బయటికి తెలియనియట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి 5, 6 వార్డు మొత్తం కలిస్తేనే మాకు ఈ సువెన్ కెమికల్ ఫ్యాక్టరీ. ఇది వాస్తవానికి అయితే భయభ్రాంతులతోటి గురవుతున్నటువంటి ప్రాంతం ఇది. మాకు అతి సమీపంలో ఉన్నటువంటి సూర్యాపేటకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ కోహెన్స్ ఫ్యాక్టరీని వెంటనే వెత్తేయాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. కంపెనీ ఎత్తేయాలి. కంపెనీ మద్దతు అందరూ తండవాసులు కానీ ప్రజలందరూ కంపెనీ తరఫున కంపెనీ ఎత్తేయాలని మద్దతు పలకాలి. అవకాశం వచ్చింది కాబట్టి మీరు రేపు రాత్రి పెళ్లి మొత్తం పోలీస్ స్టేషన్ తోటి నిలబడి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి మొత్తం చనిపోతే పరిస్థితి వాళ్ళది. దానికోసం ఇప్పుడు ఎంతసేపడైనా కంపెనీ ఎత్తేసిన దాకా మీరు కదిలే లేదు. ఈయన పడుకుంటూ తింటే కూర్చుంటాం. దాని సరి అయిన జవాబు రావాలి, యజమాన్యం రావాలి, అసలు ఎండి ఎవరు రావాలి, దీనికి ఎవరు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చిరో, ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిరో వస్తున్న డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి దృష్టి కూడా ఎన్నోసార్లు తీసుకుపోయినావు. చుట్టుమంతగా వస్తున్నారు, కంపెనీ లోపల పోతున్నారు, మాట్లాడుకుంటూ పోతున్నారు, ఏదో వాళ్ళు లావాదేవీలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కంపెనీ ఏదో మా ఆరోగ్యాలు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. 5వ వార్డు, 6వ వార్డు, వసరాంపేట, దాసాయ కూడా, దురాజ్పల్లి, శాంతినగర్ ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలు కూడా విక్కులు కూడా ఉన్నాయి. ఆ విధంగా మొత్తం గ్రామాల్లో నష్టమైపోయింది. రైతులకు పొలాలు నష్టమైపోయినాయి. గిరిజనులు ఎవరైనా జరగాలని వాటిని మాట్లాడడానికి వస్తే వాళ్ళ మీద పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే ఒక కంపెనీ ఎత్తేయాలి. ఏం తెలుసు జనరల్ మేనేజర్ సీట్లో కూర్చుంటాడు. బయట నుంచి ఎవరైనా ఈ ప్రాబ్లం మాకు ఇట్లా జరిగిందంటే ఏందో మీకు చేసి పోలీసులతో దండిస్తాను.